అన్న చెప్పండి, ఎట్లా అరేంజ్మెంట్స్ అనేవి ఏ విధంగా చేస్తున్నారు? ముందుగా ఇది 200 సంవత్సరాల గుడి. ఇక్కడ జరిగే బోనాలని లష్కర్ బోనాలు అంటారు. అది అందరూ తెలుసుకోవాల్సిందిగా మనవి. ఇది 200 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క విధంగా అభివృద్ధి చెందుతూ చాలా చేంజెస్ వస్తూ ఎన్నో బోనాల్ని గవర్నమెంట్ ఆధ్వర్యంలో, మన తెలంగాణ గవర్నమెంట్లా, ఇంకొకటి ఏంటంటే మా రేవంత్ అన్న కాంగ్రెస్ గవర్నమెంట్లా, మా కోటనేలమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంకా అభివృద్ధులు జరుగుతూ వచ్చినాయి. మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ సీలింగ్ ఖాళీగా ఉంటుండే ముందు, ఇప్పుడు ఈ డిస్కో లైట్స్తోని వచ్చే పలారం బండ్లకి మంచిగా స్వాగతం పలుకుతూ మంచిగా భక్తులు వచ్చే మేరసాలతోని ఎట్లయితే వాళ్ళు బ్యాండ్ కానీ డప్పులు కానీ ఎట్లయితే వస్తారో మంచిగా ఎంటర్టైన్మెంట్గా చేసుకుంటూ పోవచ్చు. ఇంకోటి మంచి విద్యుత్ కాంతులతోని డెవలప్మెంటు, వాటర్ సౌకర్యాలు, మళ్ళీ లేడీస్కి వాలంటీర్స్ని పెట్టడము, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మధ్యలో వచ్చి మళ్ళీ రీఎంట్రీ తీసుకోవచ్చు. మళ్ళీ సీనియర్ సిటిజన్స్కి బ్యాటరీ వెహికల్స్ అరేంజ్ చేయడము, ఇవన్నీ మా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరిగినాయి. అంటే ఇప్పుడు కొంతమంది భక్తులు ఏమన్నారంటే లాస్ట్ ఇయర్ అరేంజ్మెంట్స్ అనేటివి ఈ పార్టీకి అయిపోయినాయి, ఇంకా డెకరేషన్ వర్క్ అనేది నడుస్తూనే ఉంది ఇప్పటికే అని అంటున్నారు భక్తులు. అదే చెప్తున్నా కదండి, ఈసారి కొత్త లేటెస్ట్ టెక్నాలజీస్ యూజ్ చేసి, ఇంకోటి పోలీస్ వాళ్ళు కూడా ఏఐ టెక్నాలజీస్తోని స్పెషల్ కెమెరాస్ ఫస్ట్ టైం తెలంగాణ చరిత్రలోనే మా సీఎం రేవంత్ రెడ్డి అన్న ఫస్ట్ టైం ఏఐ కెమెరాస్ మన మాంకాళి బోనాల్లోనే యూజ్ చేయడం జరుగుతుంది. 37 కెమెరాలు, స్పెషల్ కెమెరాస్. అది అందులో మళ్ళీ 4000 కెమెరాస్ అని మాకు తెలిసింది. మా దగ్గర దీనికి రాతపూర్వకంగా ఏం లేదు, ఓవరాల్గా పోలీస్ వాళ్ళు చెప్తే మాకు తెలిసింది ఇది. అంతేగాని మేము రాతపూర్వకంగా మేము కన్ఫామ్గా చెప్పలేము ఇది. ఎందుకంటే ఈ టైంలో మేము రాతపూర్వకంగా మేము అడగలేము. ఏదున్నా మేము ఇప్పుడు ఏ ఆఫీషియల్స్ చెప్పినా మేము వినాల్సిందే అది. అందుకని కొంచెము లేటెస్ట్ టెక్నాలజీస్, ఇంకోటి లేటెస్ట్ డెకరేషన్స్. ఇప్పుడు మీరు చూడొచ్చు, అక్కడ ముందు కమాన్ ఉండకపోతుండే, ఆ విద్యుత్ ఉండకపోతుండే, కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇన్ని రోజులు ఏంటంటే గత పాలనకి ఈ పాలనకి తేడా ఉంది. గత పాలనలు ఏంటంటే అంతా తెలిసిందే, దౌర్జన్యాలు, మోసాలు, స్కామ్లే. ఈ ప్రభుత్వము, మా కాంగ్రెస్ ప్రభుత్వము వాటన్నిటిని అధిగమించి వాళ్ళు చేసే బడ్జెట్లోనే మేము ఇంకా మంచి అభివృద్ధి చేసి చూపిస్తున్నాం. ఎందుకంటే ఇది తెలంగాణ మెయిన్ ఫెస్టివల్. అమ్మవారు అందరినీ సలహా చూస్తుంది కాబట్టి, అమ్మగారి ఆశీర్వాదం అందరికి ఉండాలి కాబట్టి అంగరంగ వైభవంగా చేయడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది అంతే. రంగానికి సంబంధించి ఏర్పాట్లు అనేవి ఎట్లా చేసినా అంటే యావత్తు తెలంగాణ కాదు, ప్రపంచం కూడా రంగం పైన డిపెండ్ అయి ఉంటుంది. అమ్మవారి రంగము ఏ విధంగా ఉంటుందంటే ఎట్లా అంటే ఫ్యూచర్లో మనం ఏం జరుగుతుందో ఆ రోజు తెలుసుకోవచ్చు. సో రంగానికి సంబంధించి అందరూ ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. సో మరి వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేసినారు సార్? రంగంకి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ప్లేస్ తక్కువ కంపేరింగ్ టు వేరే. ఇప్పుడు పెద్దమ్మ గుడి, బల్కంపేట గుడి అట్లా చూసుకుంటే మనకు ప్లేస్ తక్కువ. ఇక్కడ అమ్మవారిని రంగం రోజు ఊరేగింపు ఏనుగు పైన చేస్తారు, దాన్ని అంబారి సేవ అంటారు. అదే రోజు మా అమ్మవారికి రంగం పొద్దున్న భవిష్యవాణి జరుగుతుంది. ఆ భవిష్యవాణి అమ్మవారు ఏం చెప్తుంది అనేది అందరూ దానికోసం ఆసక్తిగా చూడాలి, కానీ మేము దాని గురించి చెప్పలేము. అది టెంపుల్ లోపల జరిగే కార్యక్రమం. ఇక్కడ అంబారి సేవ జరుగుతుంది. ఒక ఏనుగు మీద ఒక భక్తుడు కొన్ని సంవత్సరాల నుంచి రాజుగారు అతను ఆయన సొంత పైసలతోని అమ్మవారికి సేవ చేసుకుంటాడు. ఒక ఏనుగుని తీసుకొచ్చి ఇక్కడ ఊరేగింపు చేయించి అది రంగం రోజు హైలైట్ అండి మనకి. మరి అంటే రేపు భక్తుల తాకిడి అనేది ఎక్కువగానే వస్తూ ఉంటుంది, అంటే అది ఊహించలేం కూడా. ఈ శివశక్తులకు సపరేట్ లైన్లు ఉన్నాయి, పెద్దవారికి బ్యాటరీ కార్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మేనేజ్ చేస్తున్న క్రమంలో భక్తుల తాకిడి అనేది ఒకటేసారి పెరిగిపోతే దాదాపు పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది. మరి దీని పట్ల మీరు ఏమన్నా ఆలోచించారా? సార్ నేను అదే చెప్తున్నా, ఇక్కడ ఉన్నది మనకు ప్లేస్ చాలా తక్కువ, మైనస్ అనేది అక్కడ జరుగుతుంది. మనకి గుడి అట్లనే ఉంది, ఈ చోటు అట్లనే ఉంది, జనసంఖ్య పెరుగుతూనే ఉంది. ఎంత జనసంఖ్య పెరిగినా కానీ స్థలం అయితే మనకు పెరగట్లేదు. మెయిన్ మైనస్ అది. ఇప్పుడు ఎన్ని 6 ట్రాక్ రోడ్లు వేసినా జనాలు పెరుగుతున్నా కానీ ట్రాఫిక్ సరిపోవట్లేదు. సేమ్ అదే ప్రాబ్లం ఇక్కడ కూడా అమ్మవారి దగ్గర అదే ప్రాబ్లం అండి, అంతకు మించి ఏం లేదు. ఇంకా దాన్ని మనము అమ్మవారికే దయ ఉంది కాబట్టి ఇంత ఒక 25 లక్షల ఫ్లోటింగ్ పబ్లిక్ వస్తుంది. తిరుపతి లాంటి ప్లేస్తోనే 1,00,000 మంది వస్తారు సార్ రోజుకి. ఇక్కడ 25 లక్షల మందికి మాత్రం పోలీసు వాళ్ళు ఇంత చేస్తున్నారంటే నేను పబ్లిక్కే చెప్తున్నా మాట,
మీరు అర్థం చేసుకోవాలని. ఎందుకంటే వాళ్ళు వస్తారు కాబట్టి చూస్తారు కాబట్టి తెలుస్తుంది. ఇక్కడ మెయిన్ ప్లేస్ ఎట్లా ఉందో అట్లనే ఉంది, ఆ చెట్టు ఎట్లా ఉందో అట్లనే ఉంది, అమ్మవారు ఎట్లుందో అట్లనే ఉంది, గుడి ఎట్లా ఉందో అట్లా ఉంది. కానీ స్థలం మటుకు మారలేదు. కొంచెం అది మీరు అందరు దృష్టిలో పెట్టుకోవాలా. అది ఎవ్రీ ఇయర్ వచ్చే ప్రాబ్లమే. జనాల తాకిడి పెరగాలని కోరుకుంటున్నా, అమ్మవారి భక్తుల సంఖ్య పెరగాలని కోరుకుంటున్నా, భక్తులు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.